మా బుడ్డదానికి స్నానం పోసిన పొద్దున్నే పాపం స్నానం చేసి స్వెటర్ వేసుకుంది, కింద ప్యాంపర్ వేసుకుంది, మంచిగా రెడీ అయింది. ఇగో మామూడు చూడు సామి దాని బండి అయితే సామి ఆడతాడు. ఓం శ్రీ స్వామియే, ఓం శ్రీ స్వామియే. మా స్వామి మనం అనేటప్పుడు అనడు, తను అనేటప్పుడు మనం అనాలి. ఓం శ్రీ స్వామియే. స్వామి దీపం అయితే వెలిగించేశాడు. పెద్ద స్వామి వచ్చాక పూజ చేస్తాడు. ఎందుకు అనంటే కన్యస్వామి కాబట్టి. మళ్ళీ ఎందుకు అనంటే మన ఇంట్లో ఉన్నది ఇద్దరే స్వాములు కాబట్టి ఇద్దరు చేసుకోవాలి. అలాగే ఇది కూడా వెలిగించేద్దాం. మనం ధూప దీప నైవేద్యాలతో స్వామిని మంచిగా పూజించుకోవాలి. స్వామిని అనే కాదు, మనం ఇంట్లో అయినా సరే మంచిగా దీపాలు, దీపం, ధూపం అన్నీ వెలిగిస్తే చాలా మంచిది. మనం కూడా ప్రశాంతంగా ఉంటాము. నేనైతే ప్రశాంతంగా ఉంటా. దీపం అనేది వెలిగించని నాడు అస్సలు నాకు ప్రశాంతతే ఉండదు. నేను ఇంకొకటి చూపిస్తాను. మీరు ఈశాన్య మూలలో కూడా లక్ష్మీదేవి అలాగే కుబేర స్వామి యంత్రంతో ఉన్న ఫోటో నేను మీకు పెడతాను. అందులో అట్లా ఉన్న యంత్రంతో ఉన్న ఫోటో